అన్నం గానీ, అలాగే రోటీ, చపాతీలోకి మంచిగా ఈ కర్రీ చాలా బావుంటదండి. పొటాటో అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. పొటాటో అనేది ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్‌లోని మంచిగా సింపుల్‌గా చాలా ఫాస్ట్‌గా అయిపోయేలాగా ఈ రెసిపీ అయితే ఉంటదండి. తప్పకుండా ప్రాసెస్ ఎలాగో చూసేయండి. ముందుగా బంగాళదుంపల్ని చక్కగా ఉడకబెట్టుకొని తొక్క తీసేసి ఇలాగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. నేనైతే ఒక 4 పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని ఓ పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ మరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ అయితే ఆవాలైతే వేసుకోండి. అవి కొంచెం చిటపటమని వేగిన తర్వాత జీలకర్ర కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం మినపప్పు అయితే వేసుకోండి. మినపప్పు అంతా వేగిపోయింది కదా పోపంతా. ఇప్పుడు అందులోకి ఒక 2 ఎండుమిర్చి అయితే చిక్కేసి వేసేయండి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా అంతా బాగా ఫ్రై అయితే అవుతుంది కదా పోపు. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పుడు కరివేపాకు అయితే వేసుకోండి. చిటపటమని పేలిన తర్వాత అల్లం వెల్లుల్లి అనేది పేస్ట్ చేసి వేసే కన్నా ఇందులోకి అల్లం వెల్లుల్లి అనేది దంచుకొని వేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఉంటుంది కదా, అలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు అలాగే ట్రై చేయండి. చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఈ అల్లం వెల్లుల్లి కూడా ఆయిల్లో వేసి కొంచెం వేయించండి. పచ్చివాసన అయితే పోవాలి. అలా పచ్చివాసన అంతా పోయినంత వరకు చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం తొక్క తీసి ఉంచుకున్న పొటాటోలు అయితే అందులో వేసేసుకోండి. వేసుకొని కొంచెం వేయించండి. అంతా చక్కగా వేగిన తర్వాత అందులోకి ఒక స్పూన్ అయితే గరం మసాలా, అలాగే మనకి సరిపడినంత కారం అయితే వేసుకోండి. చూసుకోండి, మీరు స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది పొటాటోలోకి. ఇంట్లో ఆడించే కారం కన్నా ఆశీర్వాద్ కారం అయితే చాలా బాగుంటుందండి కలర్ఫుల్గాన. నెక్స్ట్ వచ్చేసరికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. అంతా బాగా కలిపేసుకోండి. చూసారు కదా అంతా చక్కగా ఫ్రై అయిపోవాలి. కారం అంతా ముక్కలకి పట్టించేలాగైతే చక్కగా కలిపేసుకోండి. చూసారు కదా ముక్కలకి బాగా పట్టింది కదా కారం మసాలాన. ఇప్పుడు ఇందులోకైతే మనం వాటర్ అనేది అసలు ఎక్కడా వేసుకోవాల్సిన లేదండి. చూడడానికి జ్యూసీలాగా అయితే కనిపిస్తుంది. కసూరి మేతి, అలాగే కొత్తిమీర, కరివేపాకు అయితే ఫైనల్లో అయితే వేసేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి ఫైనల్ టచ్. పొటాటో కూర ఎప్పుడూ ఒకేలా టేస్ట్గా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చపాతీలో కావని, పుల్కాలో కావని, అలాగే రైస్, రసం ఉన్నప్పుడు ఈ పొటాటో కర్రీ మంచి కాంబినేషన్ అనమాట. ఇంకా మన ఛానల్లోని చాలా రకాల వంటలు అయితే ఉంటాయండి. తప్పకుండా బీపీ టేస్టీ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. చూసారు కదా ఫైనల్గా రెడీ అయిపోయింది కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి.